ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ గల మా తండ్రి దేవ, మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన భాగ్యానికి వందనాలు. చిన్ననాటి నుండి పిల్లలకు ప్రతి తల్లి తండ్రి లోక సంబంధమైన విద్యను అభ్యసింపజేయాలని గంటలు 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 లోక సంబంధమైన పాఠాలే వినిపిస్తున్నారు, కానీ మీ గురించినటువంటి పాఠాలు వినాలి అని, అలాగే వినాలి అని, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు, త్రావు నడిచినప్పుడు మీ మాటలే వినాలని మీరు కోరుకున్న కోరికలన్నిటినీ సాతాను భంగపరిచి మీ పిల్లలను లోక జ్ఞానము, ఈ జీవితకాలము కోసము మాత్రమే ఆలోచింపజేసింది. ఇలాంటి మీ పిల్లలను మీ మహాజ్ఞానాన్ని నేర్చుకోవాలి, మీ మాటలే వినాలి అని, దివారాత్రము ధ్యానించాలని, మరి ఈ తరంలో డైరెక్టర్ గారి సంకల్పం మేరకు తండ్రి అనేకులు మరి వినడానికి మరి జైశాలి.tv ద్వారా ప్రపంచవ్యాప్తంగా మీ మాటలు నేర్పించడానికి మీరు మాకు ఇచ్చిన భాగ్యానికి వందనాలు. లేఖనాలు పరిశీలించి పరిశోధించగలిగినట్టు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లరా, అపోస్తలుల కార్యములు ప్రతి ఆదివారం మనం సాయంత్రం 6 గంటలకు నేర్చుకుంటున్నాం. 3వ వచనంలో కొన్ని వచనాలు మనం చూసాం. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు, యేసుక్రీస్తు వారు శిలువ మీద నుండి మరి ఆయన సమాధిలో పెట్టిన తరువాత భూమి మీద యేసుక్రీస్తు వారు 40 దినాల వరకు వాళ్ళకి కనిపిస్తున్నారు. అలా కనిపిస్తూ ఏం చెప్పారంటే, దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు. యేసుక్రీస్తు వారు బ్రతుకున్నప్పుడు బోధించారు, చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా దేవుని రాజ్య విషయములను బోధించారట. ఏవని యేసుక్రీస్తు వారు బోధించారు శిష్యులకి? దేవుని రాజ్య విషయమును గూర్చి బోధించుచు అంటే రాజ్యం కోసం మళ్ళీ శిష్యులకు ఏమని గుర్తు చేసి ఉంటారు? యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి రాజ్యానికి సంబంధించినటువంటి మాటలు మళ్ళీ శిష్యులకు ఆయన గుర్తు చేశారు. ఎందుకంటే రాజ్యము, పరలోక రాజ్యం గురించి యేసుక్రీస్తు వారు ఆయన బోధించక ముందటి నుండి మరి బాప్తిస్మిచ్చి యోహాను కూడా ఆయన ప్రారంభించారు. ఎందుకంటే మార్గము సరళం చేయడానికి వచ్చారు కనుక ఆయన కూడా ఏమన్నారు? మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఆ దినములందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. 2000 సంవత్సరాల క్రితం బాప్తిస్మిచ్చి యోహాను గారు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందినని యూదయ అరణ్యములలో ప్రకటించుండెను. పరలోక రాజ్యము సమీపిస్తుంది, మారు మనస్సు పొందండి. ఇంతవరకు మీకు ఇష్టమైనట్టుగా మీరు బ్రతికారు. మీకు ఇష్టమైనట్టు దొంగతనము, నరహత్య, వ్యభిచారము ఎన్నో మీరు చేసుకుంటూ ఇదే జీవితం అని అనుకుంటూ మీ గురించి మీరు బ్రతికారు కదా. ఇంకా మారండి, మీరు మారు మనస్సు పొందండి. మీ గురించి బ్రతుకుతున్న మీరు దేవుని కోసం బ్రతకాలి. ఇది మారు మనస్సు. లోకంలో అందరూ తమ కోసం బ్రతుకుతారు, పుడతారు, చదువుకుంటారు, మరి ఉద్యోగం సంపాదించుకుంటారు, పెళ్లి చేసుకుంటారు, పిల్లలకి అంటారు, లోకంలో అన్నింటినీ అనిపిస్తారు, తమ కోసమే బ్రతుకుతారు, తమ కుటుంబీకుల కోసమే బ్రతుకుతారు. ఇలా బ్రతుకుతున్నటువంటి మనుషులు మారిపోండి, మారు మనస్సు పొందండి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఆ రాజ్యములో
ఎలాంటి వాళ్ళు ఉండాలో బాప్తిస్మం ఇచ్చి యోహానుతో ప్రారంభించారు ఆయన. సేమ్ ఇదే మాటలు 4వ అధ్యాయం 17వ వచనంకి వచ్చేసరికి అప్పటి నుండి యేసుక్రీస్తు వారు కూడా బాప్తిస్మం యోహాను తర్వాత యేసుక్రీస్తు వారు కూడా పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఆ రాజ్యము దగ్గరకు వచ్చేసింది. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. పరలోకంలో ఉండవలసిన వారు ఎలాంటి వాళ్ళు ఉంటారంటే మారు మనస్సు పొందేటటువంటి వాళ్ళు, ఇంకా దేవుని కోసమే బ్రతికేవాళ్ళు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావు అయితే లాభం అని అనుకునేవారు. ఎవడు తన కోసము బ్రతకడు, దేవుని కోసమే బ్రతుకుతారు. నేను ఇంకా దేవుని ఇష్టాన్ని నెరవేర్చటకే వచ్చాను, ఇక మిగిలినటువంటి ఈ జీవితం ఇంకా నేను నా కోసం నేను ఉపయోగించుకోను. బాప్తిస్మము పొందినది మొదలుకొని మనుషులు ఇంకా తమ కొరకు బ్రతకకుండా దేవుని కోసమే బ్రతకాలి. మీరు మారు మనస్సు పొందాలి. ఆ దినములలో అయితే దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు. ఆ అజ్ఞాన కాలములో మీకు ఇష్టమైనట్టుగా మీరు జీవించారు. మీకు ఇష్టమైనట్టుగా మీ జీవితకాలం ముందు మీకు ఇష్టమైనట్టుగా మీరు సుఖాలు అనుభవించారు. ఆ రోజైతే నేను వదిలేశాను మిమ్మల్ని. కానీ ఇప్పుడు మీరు మారు మనస్సు పొందండి, ఎందుకంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. అంటే యేసుక్రీస్తు వారు బోధ ప్రారంభించినప్పుడు కూడా ఏమనంటున్నారంటే పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. మారు మనస్సు పొందండి, మీరు దేవుని రాజ్యము సమీపిస్తుంది. మరి యేసుక్రీస్తు వారు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అంటే దేవుని రాజ్యం వస్తుందని బోధించారు యేసుక్రీస్తు వారు. అలా బోధిస్తూ 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 ఎన్నో అధ్యాయాలకు వెళ్ళిపోయేసరికి లోకాసువార్త 17వ అధ్యాయం 20-21 దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చినని పరిశీలన అడిగినప్పుడు ఆగండి, ఈయన పరలోక దేవుని రాజ్యం సమీపిస్తుంది 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 అని అంటే పరిశీలన అడిగేశారట. దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చినని పరిశీలు ఆయనను అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. చూసారా, అంటే యెరూషలేము పైనుండి దిగుతుంది, నూతన యెరూషలేము పైనుండి కిందకి దిగుతుంది. దేవుని రాజ్యం పైనుండి వస్తుంది, ఆయన ఎవరెవరినో వెంట పెట్టుకొని వస్తాడు. ఇలాంటివి చాలామంది బోధించేశారు ఇప్పుడు కూడా క్రైస్తవులు. కానీ యేసుక్రీస్తు వారు అంటున్నారు దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. చూసారా, ఎప్పుడు వస్తుంది రాజ్యం అంటున్నారు. ఆ రోజు యేసుక్రీస్తు వారు ఆ రోజు ఏమంటున్నారంటే ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది, మీ మధ్యనే ఉంది, సమీపించింది, మీ మధ్యనే ఉంది. ఎవరు దేవుని రాజ్యము? ఏది దేవుని రాజ్యము? దేవుని రాజ్యము ఎప్పుడు ఏర్పరచబడింది? ఎలా ఏర్పరచబడుతుంది? ఎలా దేవుని రాజ్యం వస్తుంది? ఇవన్నీ యేసుక్రీస్తు వారు ఈ అపోస్తలులందరికీ కూర్చోబెట్టి చెబుతున్నారు. 40 దినాలు చనిపోయి తిరిగి వచ్చిన తర్వాత 40 దినములు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు దేవుని రాజ్యం ప్రారంభించబడుతుంది. ఆ రాజ్యం ఎలా ఉండాలో తెలుసా? ఆ రాజ్యంలోకి చేరాలంటే ఎలా చేరాలో తెలుసా? ఆ రాజ్యంలోకి చేరాలంటే ఇలా చేరాలి, ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే ఈ విధంగా ప్రవేశించాలి. మీరు ఎలా ప్రవేశపెడతారంటే ఆయన రాజ్యంలోనికి ఎలాగ మీరు ప్రజలను రప్పించుకుంటారంటే మీరు ప్రకటించండి, మారు మనస్సు పొందమని చెప్పండి. మారు మనస్సును పొందిన తరువాత ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలని చెప్పండి. ఈ బాప్తిసం పొందినటువంటి వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. ఆ రాజ్యంలో మీరేం చేయాలంటే అపోస్తలుల బోధ, సహవాసము, ప్రార్థన చేయుట, మరి రొట్టె విరుచుట, సువార్త కార్యక్రమాలు, అనేకమైనటువంటి
సువార్తను గూర్చినటువంటి, దేవుని గూర్చినటువంటి, దేవుని రాజ్యమును గూర్చినటువంటి ప్రకటనలు ఇవన్నీ మీరు చెయ్యాలి. అగో దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. 21 ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది గనక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చెను. దేవుని రాజ్యం ఎక్కడ ఉందంటే ఇక్కడే ఉంది, అక్కడే ఉంది అనకూడదు. దేవుని రాజ్యము ఒకే ఒక దగ్గర ఉందనుకోకండి. దేవుని రాజ్యము ఇక్కడే ఉందని అనుకోకండి. దేవుని రాజ్యము ఎక్కడని అక్కడని చెప్ప వీలు పడదు. ఎందుకంటే ఎవరెవరైతే యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుతారో వాళ్ళే దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. కొలస్సీ పత్రిక 13వ వచనం, మొదటి అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ దేవుని కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. నువ్వు బాప్తిసం పొంది పాపాలు క్షమింపబడిపోయి అంటే నీకు ఈ పాప క్షమాపణ ఎప్పుడు కలిగింది? నువ్వు బాప్తిసం పొందినప్పుడు. అంటే నువ్వు బాప్తిసం పొందినప్పుడు ఎందులోకి వచ్చేసావు? నువ్వు దేవుని రాజ్యంలోనికి వచ్చావు. 13 ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను. తన కుమారుని యొక్క రాజ్యము క్రీస్తు సామ్రాజ్యం అది సంఘము. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని రాజ్యము ప్రత్యేకముగా రాదు. ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది, అక్కడని ఇక్కడని చెప్ప వీలు పడదు. బాప్తిస్మము పొందిన వారు ఎక్కడెక్కడైతే ఉంటారో అది దేవుని రాజ్యం, వాళ్ళే దేవుని రాజ్యం. అది ఎక్కడెక్కడున్నారు? ప్రపంచములో ఎంతమంది బాప్తిసం పొందుతున్నారు? ఎంతమంది మరి మారు మనస్సు పొందారు? ఎంతమంది దేవుని కోసం బ్రతుకుతున్నారు? ఎక్కడెక్కడున్నారు ప్రపంచంలో? ఇండియాలో ఎక్కడెక్కడున్నారు? మహారాష్ట్రలో ఉన్నారు, మరి ఒక కర్ణాటకలో ఉన్నారు, ఒక తమిళనాడులో ఉన్నారు, ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. అలాగే ప్రపంచంలో మరి ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా నెట్ చూస్తున్నటువంటి వాళ్ళు ప్రపంచ అన్ని దేశాలలో ఉన్నారు. ఎక్కడని చెప్తాం? ఎక్కడ? దేవుని రాజ్యము ఎక్కడని అక్కడని చెప్ప వీలు పడదు. దేవుని రాజ్యం అంటే ఏదో స్పెషల్గా ఉంటుందని, ఏదో పరలోకం నుండి పైనుండి ఏదో ఇలాగ దిగుతుందని, అది నూతనమైన యెరూషలేమని, అదే దేవుని రాజ్యం అని అలా మీరు అనుకోకండి. దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నదని మొదటి శతాబ్దములోనే యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. అంటే దేవుని రాజ్యం ఉంది, దేవుని రాజ్యం వచ్చేసింది. లోకా 11, 17, 21 ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఎక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చెను. అక్కడుంది, ఇక్కడుంది, ఇక్కడుంది, అక్కడుంది, ఇక్కడే ఉందని అనుకోకండి. దేవుని రాజ్యంలోనికి ఎవరైతే మరి బాప్తిస్మము ద్వారా ప్రవేశిస్తారో, ఇలా బాప్తిస్మం ద్వారా ప్రవేశిస్తున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. ఎక్కడుంది? ప్రపంచ అన్ని దేశాలలో ఉంది దేవుని రాజ్యం. ప్రపంచమంతా దేవుని రాజ్యం ఉంది. యేసును నమ్ముకొని నిజముగా బైబిల్ ప్రకారంగా నడుచుకుంటున్నటువంటి ప్రతి వారు దేవుని రాజ్యము. అది ఎక్కడుంది? ఎక్కడుందా? అక్కడుందా? ఎక్కడుంది? ఒక దగ్గరని చెప్పలేము. అంటే దేవుని రాజ్యం అంటే ఎవరో కాదు, దేవుని రాజ్యము మనుషులే. దేవుని రాజ్యము మనమే. మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ రాజ్యంలోనికి మనమంతా వచ్చేసాము. ఆ యేసుక్రీస్తు వారు రాజుగా ఉన్నారు. ఆ రాజుగారికి మనమంతా రాజ్యంగా ఉన్నాం. మన చట్టం బైబిలు,
మనమంతా ఆయన సామ్రాజ్యంలో ప్రజలు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, ఆ ముద్రలను విప్పుటకు యోగ్యుడవు గనుక నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి నువ్వు ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడేవారు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నవాళ్ళు, ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి. అంటే రాజ్యం వచ్చేసింది. ఆ రాజ్యంలో రాజులున్నారు, ఆ రాజ్యంలో యాజకులు ఉన్నారు. అందులో ఎవరెవరు వచ్చారు? ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడేవారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను. అంటే ప్రతి భాషలో ఉన్నోడు క్రైస్తవుడు అయిపోతున్నాడు, ప్రతి జనంలో ఉన్నవాడు క్రైస్తవులు అయిపోతున్నారు, ప్రతి వంశంలో ఉన్నవాడు క్రైస్తవులు అయిపోతున్నాడు. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి భాషలోను, వంశములోను, ప్రజలలోను ప్రతివారు దేవుని రాజ్యములోనికి వచ్చేసారనమాట. అంటే దేవుని రాజ్యములో మరి సకల భాషలలో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. అమెరికా వాళ్ళు ఉన్నారు, జపాన్లో ఉన్నవారు ఉన్నారు, చైనాలో ఉన్నవారు ఉన్నారు, మరి అరబ్ దేశాల్లో ఉన్నవారు ఉన్నారు. ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎన్ని భాషలైతే ఉన్నాయో, ఎన్ని వంశాలైతే ఉన్నాయో మొత్తం అందరూ కూడా వచ్చేస్తుంటారు. వాళ్ళందరినీ కూడా దేవుని రాజ్యంలోనికి మీరు తీసుకొని రావాలి. పేతురు, యోహాను, బర్తలోమియా, తోమా, మొత్తం మీ అందరూ దేవుని రాజ్యముల విషయముల గురించి యేసుక్రీస్తు వారు బోధిస్తున్నారట. ఎలా దేవుని రాజ్యం మీ మధ్యకు వస్తుందంటే, ఆ రాజ్యంలోనికి ఎలా చేర్చాలి అంటే, మారు మనస్సు ఎవరైతే పొందుతారో అలాంటి వారికి మీరు బాప్తీసం ఇవ్వండి. బాప్తీసం ఇచ్చిన ప్రతి వారు యేసు సామ్రాజ్యంలోనికి వచ్చేస్తారు. నీ రాజ్యంలోనికి వచ్చేసిన తర్వాత ఈ రాజ్యంలో ఉన్నవారు అందరూ ఎలాంటి వాళ్ళే ఉంటారంటే, మారు మనస్సు పొందిన వాళ్ళు. ఇంకా తమ కోసమే బ్రతకరు, దేవుని కోసం బ్రతికేవాళ్ళు. యేసు దేవుని కోసం బ్రతికాడు, అపోస్తలులు దేవుని కోసం బ్రతికారు. ఆ రాజ్యంలోనికి వచ్చినటువంటి ప్రతి వారు ఏమైపోతారంటే, ఇంకా ఇక నుండి ఇంకా మేము ఎంతవరకు ఏదో మేము మా గురించి బ్రతకాలనుకున్నాం, కానీ లేదు బ్రదర్, ఇంకా మేము దేవుని కోసం బ్రతుకుతాను అనుకునేటటువంటి వాళ్ళు వచ్చేస్తారు. అందుకే సాయంత్రం పూట ఆదివారం మీరు క్లాస్కి వస్తారు, అందుకే శనివారం మీరు క్లాస్కి వస్తారు. నిజముగా మీరే దేవుని రాజ్యం, నిజముగా దేవుని రాజ్యములో ఉన్నటువంటి వాళ్ళు మీరే 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 ఈ సాయంత్రం పూట ఉన్నోళ్లే. మరి ఉదయం వచ్చిన వాళ్ళు అనేకులు ప్రవేశింపజూతురు, సాయంత్రం రారు. పోయారు, వాళ్ళందరూ పోయారు. అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట ఆయన రాజ్యములో. ఆ రాజ్యములో ఉన్నవాళ్ళు ఇవన్నీ పాటించాలి, ఇవన్నీ చెయ్యాలి, ఇలా కూడుకోవాలి, ఇలాగా సహవాసం చేయాలి. ఇగో మీరు ఇలా నడిపించాలి అపోస్తలులారా. మొత్తం అపోస్తలులకు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు. ఇగో ఆయన రాజ్యం ఇలా ప్రారంభిస్తాం, ఎలా ప్రారంభమవుతుందో తెలుసా అని మొత్తం అపోస్తలులు చెప్తున్నారు. అది పెంతెకోస్తు పండుగ నాడు జరిగింది. మనకు నెక్స్ట్ చాప్టర్లో వస్తుంది అది పెంతెకోస్తు పండుగ నాడు పేతురు గారి మరి బోధ ద్వారా 3000 మంది బాప్తిసం పొంది దేవుని రాజ్యములోనికి మరి ప్రవేశించారు. ఈ రాజ్యంలోనికి ఎలా ప్రవేశించారంటే, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను అంటే ఈ రాజ్యములోనికి వచ్చేసారనమాట. మరి ఆ రోజు సంఘం అంతా ఏమైంది? చరస్థిరాస్తులు అమ్మేశారు, అన్నిటినీ వారు వారి అక్కల కొలతో పంచిపెట్టేస్తున్నారు. వారు ప్రతిదినము దేవాలయంలో కూడుకుంటున్నారు. మరి వారందరూ ఏకముగా ఉండి మరి ప్రతిదినము దేవాలయంలో తప్పగా కూడుకొంచు మరి వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. కనుక దేవుని రాజ్యము అంటే ఏదో ప్రత్యేకముగా వస్తుంది, దేవుని రాజ్యం అంటే ఏదో స్పెషల్గా ఉంటుంది అనుకోకండి. దేవుని రాజ్యం ఎవరో కాదు, మీరే. ఈ రాజ్యంలో మీరే రాజులు, మీరే యాజకులు. మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనము. మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనము.
అయితే మీరు చీకటిలోనున్న మీరు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము మీరు ఏర్పరచబడిన వంశం మీది వంశం మంది ఏ వంశం? నందమూరి వంశం కాదు, దేవుని వంశము, ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, ఏర్పరచబడిన వంశము, దేవుని వంశము, దేవుని కుటుంబము, మంది దేవుని కుటుంబము. అలా చెప్పుకోవాలా? మాదండి, మా ఇంటి పేరు ఏ అండి, మా ఇంటి పేరు పి అండి, మా ఇంటి పేరు ఎస్ అండి, మా ఇంటి పేరు కే అండి, మా ఇంటి పేరు ఎం అండి, ఇంక ఇలాంటివన్నీ చెప్పకూడదు. ఏమన్నా మీది ఏ వంశం అండి? మీది ఏ వంశం అంటే మాదా ఏదో చెప్పకూడదు. కే అని, ఎస్ అని, జడ్ అని ఏవో చెప్పకూడదు. మీది ఏముండండి? మాది వంశం మొలపర్తి వంశం అండి, ఎమ్మండి అని అనకూడదు. అర్థమైందా? మొలపర్తి వంశం పోడా ఏం లేదు. ఇవన్నీ చెత్త అండి, ఇవన్నీ చెత్త. ఎవడో బుద్ధి లేనివాడు పెట్టాడు ఇవన్నీ. ఎవడెవడో వాళ్ళ పేర్లు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ వంశాలు నిలబెట్టుకోవాలని ఎవడో పెట్టించాడండి ఈ ఎమ్ అనేది. అందుకే నాకు వచ్చింది ఎం జాన్సన్ పెట్టరు. అందుకే ఎం జాన్సన్ పెట్టి పీకేసి కింగ్ జాన్సన్ పెట్టరు అన్నాడు అంటాను. అంతే కదండి. ఎం జాన్సన్ పెట్టరు ఏంటంటే నేను మొలపర్తి ఏమని బాగుందన్నా ఇంటి పేరు, అసేంగి లేదు అండి. ఏదో కొంతమంది ఇంటి పేర్లు చెప్పండి, బస్ బాగోవండి, మరి చాలా దరిద్రంగా ఉంటాయి అండి. మేము ఒకసారి పిలిచామండి ఒక ఆవిడ్ని. ఏం పేరండి అంటే ఇంటి పేరు పీతల. ఓరి నాయన, పీతల, పండుగొప్ప, కొర్రమేను, గిడిసి ఏమైనా బాగుంటుందండి. కోనేము, మాంసం, చేపలు, ఎండి చేప, ఏమన్నా అది ఏమైనా బాగుందండి. అది ఏమైనా బాగుందండి. నేను కూడా అండి నిజంగా డైరెక్టర్ గారు బోధ విన్న తర్వాత ఒకటే అనుకుని, ఈ ములపర్తి ఇది ములశంకలాగా ఉంది, ఇది దరిద్రంగా ఉంది, ఇది ఎలా పెట్టారు? మా నాన్నకి అప్పటికి తెలివితేటలు లేనట్టుగా ఉంది, ఇది కంటిన్యూ అయిపోయింది, నాకు కంటిన్యూ అయిపోయిందని నాకు చాలా అసహ్యం వేసిందండి. డైరెక్టర్ గారికి అన్నాను, ఎవరో సుందర పుట్టినప్పుడు, బావ ఎందుకో మరి నాకు ఈ పేరు కాదు కానీ మీ పేరు పెట్టేస్తాను, పిడి సుందర్రావు అని పెట్టేస్తాను అన్న. ఎలాగన్నాను, ఇదే పేరు ఇలా కంటిన్యూ చేస్తాను. వద్దునైనా ఆ పి అనేది తీసి దేవసుందర్రావు, మా నాన్న నాకు అలాగే పెట్టారు దేవసుందర్ అని అనేసి, ఈ పి ఇంకా తీసి అని అనేసారు. అప్పటికి నాకు ఇంకా లైట్లు ఎలగలేదు. అప్పుడు అనుకున్నా, అయితే దేవసుందర్ అంతే అని అలాగే పెట్టాను. వీడు బాప్తిజం పొందితే ఏమవుతాడు? కింగ్ అవుతాడు. అంతేనా? బాప్తిజం పొందితే ఏమవుతాడు? క్రైస్తవుడు అవుతాడు. క్రైస్తవుడు అయితే ఏమవుతాడు? క్రైస్తవుడు అయితేనే ఇవి వస్తాయి, ఇవి అవుతావు. ఏమని? ఏర్పరచబడిన వంశమును, రాజులైన రాజు ఎప్పుడు అవుతావు నువ్వు? ఎప్పుడు రాజు అవుతావు? చిన్నప్పుడు బాలరాజు కూడా కాదు, బాలరాజు లేదు, పాడు లేదు, ఏమీ లేదు. నువ్వు ఎప్పుడు రాజు అవుతావు? బాప్తిసం పొందితేనే నువ్వు రాజువి, లేకపోతే ఒక సామాన్యుడు అంతే. నువ్వు బాప్తిసం పొందావంటే కింగ్ అంతే. రాజులు యాజకులు దేవుని రాజ్య విషయమును గూర్చి బోధించుచు అందులో రాజులుగా ఉండాలి. ఇంకా మీరు మీ కులాలు, మీ వంశాలు, మీ పేర్లు, ఇవన్నీ ఇంకా కుదరదు. ఇవన్నీ మీరు పెట్టుకోకూడదు. మీ ఇంటి పేర్లు అవి తగిలించుకోకూడదు. యేసుక్రీస్తు వారు దేవుని రాజ్య విషయముల గురించి బోధించారు. నువ్వెవరు బాప్తిజం పొందితే కింగ్ అయిపోవు. మరి కింగ్ అయితే మరి నువ్వు ఇంటి పేరు ఏం పెట్టుకుంటావు? నువ్వు పెట్టుకోకూడదు అలాంటి పేర్లు, అవి తీసేయండి. అందుకే ప్రపంచముల్లో బైబిల్లో తప్ప ఎవడి పుస్తకములో ఎవడి పేరు ముందనే ఇంటి పేరు ఉంటుంది, కానీ బైబిల్లో ఎవరికి ఇంటి పేర్లు ఉండవు. మత్తయి సువార్త 1:1 మొదలుకొని ఒకసారి చూడండి.
మత్తయి 1:1 ఎవరికైనా ఇంటి పేరు చూపించండి. అబ్రహాము కుమారుడగు అబ్రహాం అంతే, యాకోబు, ఇస్సాకు, వాళ్ళందరి పేర్లు చూడండి. పేర్లు ఇస్సాకు, యోధా, పెరుసు, యెస్రోను, ఆరాము, అమినదాబు, యొక్క సల్మాను, బోయజు, రూతు, బోయజు, ఏ అబ్రహాము, ఎం ఊరియా, ఎస్ సొలొమోను, కే ఉజ్జియా, కే తాతబాబు, ఇలాంటివి ఏమి ఉండవు. చూసారండి, నిజంగా బైబిల్లో పేరులోనే బుర్ర తిరిగిపోతుంటుందండి. బుర్ర తిరిగిపోతుంటుంది ఎవరికైనా సరే. అసలు ఎవరికి ఇంటి పేరు లేవండి. మరి నా ఇంటి పేరు ఎం జాన్సన్ ఎలాగొచ్చిందో మరి వచ్చిందండి బాబు. అందుకేనండి బాబు నేను బలవంతంగా తీసేసాను. నేను అది తీసేస్తే చాలామంది ఇప్పటికీ వాళ్ళ ఇంటి పేర్లు తగిలించుకుంటారు. అసలు తగిలించుకోవచ్చా మీరు? దేవుని రాజ్యంలో ఉన్నవారు అసలు మీ ఇంటి పేర్లు తగిలించుకోకూడదు. ఎందుకంటే ఏర్పరచబడిన వంశం ఇది. అది ఏమని చెప్పగలరు? మీదే వంశం, దేవుని వంశం, ఏర్పరచబడిన వంశం ఇది. దేవుడు ఎప్పుడో ఏర్పాటు చేసుకున్నాడు. ప్రపంచంలో ఉన్న వారంతా మారు మనసు పొంది క్రైస్తవులైతే వాళ్ళందరినీ రాజులని, యాజకులని, ఏర్పరచబడినటువంటి వంశమని అలా ఉండాలని అనుకున్నాను. దేవుని రాజ్య విషయములను గూర్చి యేసుక్రీస్తు వారు బోధిస్తున్నారట శిష్యులకి. ఆ మత్తయ్య గారికి కానీ, మారు గారు కానీ, మిగిలినటువంటి అపోస్తలు కానీ వాళ్ళందరూ చూడండి, వాళ్ళందరూ నిజంగా దేవుని రాజ్యములోనికి అనేక మందిని తీసుకొని వచ్చారు. ఆ రాజ్యములోకి వచ్చిన వాళ్ళందరికీ ఒకటే చెప్పారు, అంతే, మీరు మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. మీ ఇంటి పేరు, మీ వంశం అని ఇలాగ అనుకోకండి. మీరు రాజులు, మీరు యాజకులు, ఏర్పరచబడిన మీరు వంశము మీది. ఇంకా మిగిలినటువంటి ఏ గోత్రాలు లేరు, ఏ గోత్రాలు లేవు, ఏ వంశాలు లేరు, ఏ రకమైనటువంటి ఇంకా మీరు పెట్టుకోవడానికి వెళ్ళలేదు. మీరందరూ దేవుని వంశం అని చెప్పాడు ఆయన. ప్రియమైన దేవుని పిల్లారా, ఇలా యేసుక్రీస్తు వారు ఏం చేశారట? అదే 3వ వచనం, అపోస్తలుల కార్యాలు. ఆయన శ్రమ పడిన తరువాత, యేసు ప్రభు చాలా శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయమును గూర్చి బోధించారట. ఇగో పేతురు ఇలా ప్రారంభించాలి, ఇలా వస్తారు, ఇలా బాప్తిసం పొందుతారు, వీళ్ళందరూ దేవుని రాజ్యమునని అపోస్తలులు 12 మందితో ప్రారంభమైనటువంటి ఆయన రాజ్యము ఈ 12 మంది కాకుండా 3000 మంది బాప్తిసం పొందుతూ ఇలాగా 3000 మందితో ఆరంభమైపోయింది దేవుని రాజ్యము. దేవుని రాజ్యం వచ్చేస్తుంది, సమీపించి ఉన్నది అని అక్కడ చెప్పాడు. అపోస్తలుల కార్యాలు వచ్చేసరికి దేవుని రాజ్యం వచ్చేసింది. దేవుని రాజ్యంలోనికి 3000 మంది వచ్చేసారు. ఆ 3000 మందితో ప్రారంభమైనటువంటి మొదటి శతాబ్దంలోని దేవుని రాజ్యము, దేవుని వంశము, దేవుని ప్రజలు, రాజులైన యాజకులు. మీరే రాజులుగా ఉండాలి, మీరే యాజకులుగా ఉండాలి, మీరే పూజారులై ఉండాలి, మీరే దేవుని ప్రజలై ఉండాలి. దేవుని ప్రజలని చెప్పుకోండి, దేవుని కుమారులని చెప్పుకోండి. నా కొడుకుని బడిలో జాయిన్ చేసి తెలగ రాయిస్తానండి. మీ నాన్నగారు ఎవరండి అంటే దేవుడు అని రాదు, సన్ ఆఫ్ గాడ్ అని రాస్తాను. సన్ ఆఫ్ జాన్సన్ వెటర్ అని అన్నాం. నిజంగా ఇదేంటంటే దేవుని కుమారుడు అంటే నోరు మూసుకొని రాయంటారు అంతే. ఇంత కదండి, బడిలో ఎవరైనా రాయించారండి, ఒక్కడు రాయించండి, ఒక్కడు సన్ ఆఫ్ గాడ్ అని రాయించుకుంటాడండి. నిజంగా యేసుక్రీస్తు వారు బడికి వెళ్తే రాయించలేమో, ఆయన బడికి వెళ్ళలేదు. ఏమైనా రాయించారు చెప్పండి? నిజంగా మీరు పిల్లలు పుట్టారనుకోండి, రాయండి, ఆ పిల్లలకు అలాగ రాయండి, సన్ ఆఫ్ గాడ్ అని రాయండి. కనీసం ఆ హెడ్ మాస్టర్కైనా బుద్ధి వస్తుంది, ఆ మాస్టర్కైనా టీచర్కైనా బుద్ధి వస్తుంది. సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడువా నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టెలు చేసుకొని అన్నాడు చూసావు, ఆడికి బొర పిచ్చెక్కిపోయింది, వీళ్ళకి పిచ్చెక్కిపోవాలి. దేవుని కుమారుడు అంటేనే మెంటలు వచ్చేస్తుంది ఒక్కొక్కడికి. నేను కోతి నుండి పుట్టాను అనుకో, సన్ ఆఫ్ మంకీ అని అన్నావు అనుకో, సూపర్, ఇంకా ఆడ ప్రశ్నే అడగడు, వెరీ గుడ్, బ్రాకెట్లో డార్విన్ అని రాసుకుంటాడు.
ఏం రాశారండి? దేవుని రాజ్య విషయమును గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొని అనేక ప్రమాణాలట. ఏంటి ప్రమాణాలు అన్నదారు? ఏముంది కింద? రుజువులు. అపోస్తలులను నమ్మించడానికి అన్ని రుజువులు అవసరం అంటారా? ఒక మనిషిని నమ్మించుకోవడానికి అన్ని రుజువులు అవసరం అంటారా? ఒక మనిషిని దేవుని నమ్మించడానికి అనేక సాక్ష్యాలు అవసరం అంటారా? అవసరం అంతే. అనేక రుజువులట. ఎందుకు? వీళ్ళు ఏమి నమ్మారేటండి? వీళ్ళకి ఏమైనా విశ్వాసం ఉందంటారా? యేసుప్రభు ఇలా చనిపోగానే అందరూ చేపలు పట్టుకొని గెలిపారు. ఈయన ఎవరో మాకు తెలియదండి, మా అమ్మతోడు మా నాన్నతోడు అంటుండే పేతురు గారే అంటే వీళ్ళందరూ ఎవరన్నమాట? దేవుని నమ్మించడానికి చాలా రుజువులు అవసరం. దేవునిని ఒక మనిషి తెలుసుకోవడానికి ఎన్నో రుజువులు కోరుకుంటాడు, ఎన్నో ప్రమాణాలు కోరుకుంటాడు, ఎన్నో రుజువులు. అంటే మానవ జీవితంలో మనిషిని దేవుని వైపునకు మళ్ళించడానికి ఎన్నో సాక్ష్యాలు చూపించాలి. అందుకే డైరెక్టర్ గారు ఏ సాక్ష్యం ఉంటే బాగుంటుందని ఆలోచించే సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్. మొత్తం శాస్త్రవేత్తలందరినీ కొట్టడం మొదలుపెట్టారు. ఇగో ఈ సైన్స్ బైబిల్లో ఉంది, ఇది బైబిల్లో ఉంది, ఆ పాయింట్ బైబిల్లో ఉంది, ఈ పాయింట్ బైబిల్ ఉంది, ఈ పాయింట్ బైబిల్ ఉంది, ఇది బైబిల్లో ఉంది, ఇది బైబిల్లో, ఇది బైబిల్లో, ఇది బైబిల్. ఎన్ని రుజువులు, ఎన్ని సాక్ష్యాలు చూసారా? సకల శాస్త్రాలు. ఎన్ని శాస్త్రాలండి ఆయన, ఎన్ని శాస్త్రాలండి బాబోయ్. ప్రతి బిట్టు శాస్త్రపరమైనటువంటి ప్రతి సంగతి బైబిల్లో ఉందని ఎందుకని చెప్పారంటే అనేక రుజువులు చూపించాలి మనిషిని నమ్మించడానికి. నోరు మూసుకొని నమ్మించాలని కూడా దేవుడు అనుకోలేదు. మనిషిని నమ్మించడానికి దేవుడే సాక్ష్యాలు అవసరమనే కోట్లు సాక్ష్యాలు ఉన్నాయి ఈ సృష్టిలో. ఒక పువ్వు సాక్ష్యం దేవుడు చేశాడనడానికి, దేవుడు ఉన్నాడనడానికి. ఒక కాయ దేవుడు చేసాడనడానికి, ఒక ఆకు దేవుడు చేశాడనడానికి, ఒక ఇసుక దేవుడు చేశాడనడానికి, ఒక నీరు దేవుడు చేశాడనడానికి, ఒక తీపి, ఒక పులుపు, ఒక కారం, ఏమంటారు? ఇవన్నీ సాక్ష్యాలు కదా చెప్పండి. ఏది చూడనివ్వండి, ఇది చేసింది దేవుడే, 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 దేవుడే. విశ్వంలో ఉన్నవన్నీ, ఈ భూమి మీద ఉన్నవన్నీ, జీవరాశులన్నీ, పక్షి కానీ, జంతువులు కానీ, పురుగులు కానీ, ఏది చూడండి ఇది దేవుడే చేశాడు సాక్ష్యం, ఇది దేవుడే చేశాడు సాక్ష్యం. నువ్వు చేయలేవు సాక్ష్యం, దేవుడే చేశాడు సాక్ష్యం. నువ్వు చేయలేవు సాక్ష్యం. ఎన్ని రుజువులు, ఎన్ని రుజువులు, ఎన్ని రుజువులు. ఒక మనిషిని నమ్మించడానికి దేవుడే ప్రకృతిలో ఎన్నిటినో రుజువులుగా పెడితే అపోస్తలులను నమ్మించడానికి, వాళ్లను సిద్ధపరచడానికి, ధైర్యపరచడానికి అనేక రుజువులతో అనేక ప్రమాణాలను చూపి తమ వచ్చాడు. నాకు ఇప్పటికే అనుమానం ఉంది అంటున్నాడు. చూడండి, అయ్యో బాబో, చనిపోయిన వాళ్ళని లేపినటువంటి అతను, కుష్ఠరోగుల్ని లేపినటువంటి అతను, కుంటివారిని లేపినటువంటి అతను, ఎన్నో రోగాలను పోగొట్టినటువంటి అతను బ్రహ్మాండంగా స్పాట్లో మన అయిపోతుంటేనట ఈతనకు అనుమానం వచ్చిందట. ఏం చేయాలి? నా వేలు పెట్టి ఆయన గాయాలు చూస్తే కానీ నేను నమ్మనొచ్చు అని అన్నాడు. బా, మనిషి ఎలాంటోడంటే మహాముండోడండి. మనిషిని నిజంగా మీరు ఒకటే అనుకోవాలి, అబ్బా ఈడెవరైడు నమ్మడు. ఏం చేయాలి? సాక్ష్యాలు. అందుకే 3 రోజుల ప్రసంగాలో 6 స్పీకర్స్తో ఎన్ని సాక్ష్యాలు చెప్పండి. ప్రతి సభలో ఎన్ని రకాలైనటువంటి విషయాలు చెబుతుంటారు. ఇవన్నీ ఏమనుకున్నారు? సాక్ష్యం. ఎన్ని సాక్ష్యాలు. మనిషిని నమ్మించడానికి ఎన్ని సాక్ష్యాలు, మనిషిని నమ్మించడానికి ఎన్ని ప్రసంగాలు, మనిషిని నమ్మించడానికి 66 పుస్తకాలు, మనిషిని నమ్మించడానికి ఈ ప్రకృతి అంతా
సాక్ష్యం సాక్ష్యం సాక్ష్యం, రుజువు రుజువు రుజువు, ప్రమాణాలు ప్రమాణాలు ప్రమాణాలు. చివరికి ఇంద్రధనస్సు కూడా. ఎందుకు వస్తున్నాయి 7 రంగులు? అది ఎవరిచ్చినది? దేవుడిచ్చింది. ఎప్పుడిచ్చినది? ఆదాం పుట్టినప్పుడు కాదు, నోవహు కాలంలో. ప్రతిదానికి సాక్ష్యం, రుజువు. ఎన్నో రుజువులు చూపించారట ఆయన. తోమా జాగ్రత్త, ఎప్పటికైనా నమ్ముతావా? పేతురు నువ్వు నమ్ముతావా? యోహాను, బర్తలోమయ్య, ఇగో మొత్తం మీ అందరూ నమ్ముతారా? మీరు నమ్ముతారా? ఓకే, అలాగే వాళ్ళందరిని సిద్ధపరిచాడు. అనేక రుజువులను చూపించి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. మళ్ళీ ఇదొక పెద్ద పాయింట్. ఇగో నేను చచ్చిపోయాను, నన్ను సమాధి చేశారు, అదిగో శైలుల మీద నుండి నాకు మేకులు వేశారు, చంపేశారు కదా, ఇదిగో నేను సజీవునిగానే ఉన్నాను, ఇగో నేను తిరిగి లేచాను. నేను ఒక శవాన్ని అనుకోకండి, నేను తిరిగి లేచాను, నేను సజీవుణ్ణి. దయచేసి నమ్మండి, నన్ను అర్థం చేసుకోండి. ఇంకో నేను మీ దగ్గరకు వచ్చాను, దేవుని రాజ్యం రావస్తుంది. ఈ విషయాలన్నీ చెప్పి 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 తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనను అంటే అపోస్తులు 12 మందిని నమ్మించడానికి ఎంత తలపోటు అయిపోయిందో యేసుప్రభుకి మీరు ఆలోచించాలి. సరేండి, ఇగో నేను సజీవునిగా ఉన్నాను, ఇగో నన్ను దేవుడే లేపాడు, నేనేదో శిలువ మీద నన్ను పారిపోలేదు, నన్ను సమాధిలో పెట్టిన తర్వాత నన్ను ఎవరో పక్కకు తీసుకెళ్ళిపోయి ఏదో మందులేసి బతికించేశాను అనుకోకండి. మీరు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. నన్ను ఎవడో ఎత్తుకెళ్ళిపోయాడు అనుకోకండి. లేదు, నేను దేవుని కుమారుడను, నేను బ్రతికాను, తిరిగి లేచాను, ఇదిగో సజీవుడిగా ఉన్నాను. ఆయన సజీవులకే దేవుడు. ఎన్ని రుజువులు చూపించుకున్నారండి, ఎన్ని రుజువులండి, ఎన్ని సాక్ష్యాలండి ఒక మనిషిని ఒప్పించడానికి. మీకు అంతే, మనకంతే. ఎన్నో ప్రసంగాలు చేసి 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 అలిసిపోవాలా. అప్పటికి మీకు గురి కుదురుతా దేవుని, అయితే ఇక్కడ నుండి నేను దేవుని దగ్గరికి వచ్చేస్తానని. కొంతమంది ఎందుకు రాలేదంటే వాళ్ళకి ఇంకా రుజువులు సరిపోలేదు, ఇంకా వాళ్ళకి సాక్ష్యాలు నాకు సరిపోలేదు. కాళ్ళు ఎరగొట్టేసి జబ్బలు తగ్గొట్టేసి అన్నీ అయిపోయి బాగా రోగాలు వచ్చి దేవుడు గుద్దు మీద గుద్దుతుంటే అప్పుడు రేపటి నుండి దేవుడి దగ్గరికి వచ్చేస్తానని అంటారు. అది అంటే అపోస్తలుని నమ్మించడానికి ఎన్ని సాక్ష్యాలను కనపరిచాడండి. సజీవునిగా తన్ను తాను కనపరుచుకొనిగో నమ్మండి, నేనే యేసుని, నేనే మెస్సీని. ఆ ప్రవక్తలందరూ గ్రంథాల్లో రాయబడినది అంతా నా గురించే. నేనే దేవుని కుమారుడును, నేనే జ్యేష్ఠ కుమారుడును, నేనే పరలోకంలో పుట్టినవాడును, ఇగో నేను అక్కడి నుండి వచ్చాను. ఇవన్నీ యేసుక్రీస్తు వారు అపోస్తలులు 12 మందికి చెప్పుకున్నారట. అలా చెప్పుకొని ఆయన వారిని కలుసుకొని 4వ వచనం, ఎలాగూ ఆజ్ఞాపించాడట. ఇగో సాక్ష్యాలు సరిపోతాయి కదా, ఆజ్ఞాపిస్తున్నాను. ఎక్కడి నుండి? ఏమని? వచ్చే ఆదివారం. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, మనిషిని నమ్మించడానికి తండ్రి ఎన్ని రుజువులు తండ్రి, ఎన్ని రుజువులు. నిజంగా గుడ్డిగా నమ్మమని మీరు అనలేదు. ఎన్నో సాక్ష్యాలు ఇప్పటికీ నాయన మీ గురించిన సాక్ష్యాలు, మిమ్మల్ని నమ్మడానికి ఎన్నో ఆధారాలు ఇచ్చారు. అయినా నమ్మకపోతే నమ్మని వానికి శిక్ష విధింపబడినని చెప్పారు. బ్రతికుండగా మనిషి నమ్మాలి, అది మిమ్మల్నే నమ్మాలి. కానీ మిమ్మల్నే నమ్మడం లేదు, అందరినీ నమ్ముతున్నారు. ఈ మనుషులను నమ్మించడానికి మేము అనేక సాక్ష్యాధారాలతో మీ మాటలు చెప్పగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.